అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు సుచిత్రలో శ్రీ చైతన్య కోచింగ్ సెంటర్ స్టార్ట్ చేస్తున్నాము. ఇది హైదరాబాద్లో 7th సెంటర్. సో శ్రీ చైతన్య విద్యా సంస్థలు ఏ విధంగా అయితే స్కూల్స్లో, కాలేజెస్లో ఒక క్రమశిక్షణతో కూడిన చదువు అందించారు. మీరు చూడొచ్చు, శ్రీ చైతన్య తెలుగు రాష్ట్రాల్లో ప్రతి 3 స్టూడెంట్స్లో ఒక స్టూడెంట్ శ్రీ చైతన్య నుంచి డాక్టర్ కానీ ఇంజనీర్ కానీ అయ్యారు. సో ఈ టైప్ ఆఫ్ లెర్నింగ్ ఎన్వైర్న్మెంట్ మనకు చాలా మంది పిల్లలు మిస్ అవుతున్నారు సిబిఎస్ఈలో, ఐసిఎస్ఈ చదివే వాళ్ళు. సో కోచింగ్ సెంటర్స్ని మనం తీసుకురావడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే, నీట్, జేఈ ఫౌండేషన్లో కూడా స్టూడెంట్స్ శ్రీ చైతన్య స్కూల్స్తో పాటు కోచింగ్ సెంటర్స్లోకి రాలేక స్కూల్స్ జాయిన్ కాని పిల్లలకి ఇది ఒక అవకాశం అన్నమాట. మనము ఈ సెంటర్ 51 సెంటర్ అనమాట, 51st సెంటర్. మొత్తం పాన్ ఇండియాలో మనకి 50 సెంటర్స్ ఆల్రెడీ ఉన్నాయి. అండ్ చాలా మంచి రెస్పాన్స్ మాకు వస్తుంది. మెయిన్గా ఏంటి అంటే, స్టూడెంట్స్కి ఆఫ్టర్ స్కూల్ కొంచెం రిలాక్స్ అయినాక వచ్చి చదవడము, క్లాస్లో వాళ్ళకి కావాల్సినటువంటి డౌట్స్ చెప్పించుకోవడము, క్లారిటీగా క్వశ్చన్స్ అడగడము శ్రీ చైతన్య కోచింగ్ సెంటర్స్లో మేము డెవలప్ చేసాం. మనది హైబ్రిడ్ లెర్నింగ్ సెంటర్ అండి. స్టూడెంట్స్ ఆఫ్లైన్లో క్లాసెస్కి చదవడానికి రావచ్చు, ఆన్లైన్లో డౌట్స్ అడగవచ్చు. ప్లస్ ఇంకో విషయం ఏంటంటే, డౌట్స్ ఆన్లైన్లో క్లాసెస్ రన్ అవుతాయి, ఆఫ్లైన్లో కూడా వస్తారు. సో సుచిత్రలో చాలామంది పిల్లలు చాలా దూరం, కూకట్పల్లి కానీ, లేకపోతే తిరుమలగిరి కానీ, లేకపోతే నారాయణగూడ వెళ్తున్నారు. బట్ శ్రీ చైతన్య అకాడమీ వల్ల స్టూడెంట్స్కి చాలా బెనిఫిట్ అవుతుంది. మీ అందరికీ తెలుసు, ఏదైనా ఫౌండేషన్తో స్టార్ట్ అవుతుంది. మనం ముందు నుంచి స్టార్ట్ చేయాలి, 5 సంవత్సరాల ముందు నుంచి. సో మనము 8th క్లాస్కి, 9th క్లాస్కి, 10th క్లాస్కి కూడా చాలా రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్నాయి, ఒలింపియాడ్స్ ఉన్నాయి, ఎన్ఎస్ఓస్, ఐఎంఓస్, ఆర్ఎంఓస్, ఇవన్నీ ప్రిపేర్ అవడానికి చాలా బెనిఫిట్ అవుతుంది. దాంతోపాటు శ్రీ చైతన్య ఎప్పుడు సోషల్ రెస్పాన్సిబుల్గా ఉంటుంది. మంచిగా చదివే పిల్లలు కానీ, ఆర్థికంగా వెనుకబడిన పిల్లలకి కానీ మనం ఎప్పుడు ప్రోత్సహించాము. కన్సెషన్స్ విషయంలో కానీ, వాళ్ళకి చదువు చెప్పడం విషయంలో కానీ ఆల్వేస్ మనం ముందున్నాము. మనం తెలుగు వాళ్ళం దేంట్లో కూడా తక్కువ కాదు అని మీ అందరికీ తెలుసు. ఇప్పుడు మనం ఆన్లైన్లో, ఆఫ్లైన్లో హైబ్రిడ్ మోడల్స్లో కూడా క్లాసులు డెవలప్ చేసాం. ఇన్ఫినిటీ లెర్న్ నుంచి ఆల్మోస్ట్ 1,50,000, 1,50,000 మంది పిల్లలు ఆన్లైన్, ఆఫ్లైన్లో చదువుతున్నారు. ఇప్పుడు మనకి సుచిత్రలో అది ఇంకా బెటర్ ఛాన్స్. అండ్ మీడియా మిత్రుల ద్వారా మీరు అందరికీ తెలియజేస్తే ఇది చాలా బెనిఫిట్ అవుతుంది. స్టూడెంట్స్ మేము కరెంట్లీ అయితే నిర్మల్లో ఉన్న కొన్ని స్కూల్స్కి ఆన్లైన్లో క్లాసెస్ చెప్తున్నాము, ఆఫ్లైన్లో డౌట్స్ చెప్తున్నాము. నిజామాబాద్లో వర్క్ చేస్తున్నాము, మంచిర్యాలలో వర్క్ చేస్తున్నాము, బోధన్, మీరు తొర్రూరు కూడా ఇన్ని ఉంటారు. సో అట్లా ప్రతి స్కూల్లో మా ఎయిమ్ ఏంటి అంటే, ఎవరైతే పిల్లలు ఎక్కువగా పెద్దగా ఆలోచిస్తాము, మనం డాక్టర్ అవుదాము, ఇంజనీర్ అవుదాము, ఐఏఎస్ అవుదాము అన్న వాళ్ళందరికీ ఫౌండేషన్ నుంచి బేసిక్ స్టార్ట్ చేస్తాము. మేము సోషల్స్లోను, ప్రిలిమ్స్లోను, మ్యాథ్లోను సపోర్ట్ చేస్తున్నాము. నిన్న వచ్చే రిజల్ట్స్లో కూడా ఎన్టీఏ ప్రకారం 300 స్టూడెంట్ కూడా ఉన్నారు. సో ఐ థింక్ ఇది మన అందరికీ, సుచిత్రలో ఉన్న ప్రతి పిల్లోడికి ఒక మంచి అవకాశం. ఇన్ అండ్ అరౌండ్ మేడ్చల్, కామారెడ్డి నుంచి. సో దీన్ని మీరు అందరికీ తెలియజేయాలని కోరుచున్నాము. అండ్ మేము ఆహ్వానించిన దాన్ని బట్టి వచ్చి మాతో పాటు ఉండడానికి, మా మాటలు వినడానికి వచ్చినందుకు థ్యాంక్స్. సో థ్యాంక్ యూ ఆల్. యాక్చువల్లీ ఆన్సర్ ఈ మనకేంటంటే, కోచింగ్ ఆఫ్టర్ స్కూల్ రావచ్చు అండి. సో ప్రతిరోజు 5 o'clock to 8 o'clock క్లాసులు నడుస్తాయి. 8th క్లాస్కి, 9th క్లాస్కి, 10th అయితే మనము ఫౌండేషన్స్తో స్టార్ట్ చేస్తాము. ఫౌండేషన్లో ఒలింపియాడ్స్ రాయొచ్చు పిల్లలు, ప్లస్ ఎన్ఎస్సి, జేఎస్ అనే ఎగ్జామ్స్ రాయొచ్చు, ఏవైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్ని రాసుకోవచ్చు. స్కూల్ 2:30, 3:30కి అయిపోయిన పిల్లలు 4 o'clockకి, 5 o'clockకి రిలాక్స్ అయ్యి ఇంటికి ఇక్కడ రావచ్చు. ప్లస్ రెండోది, మన దగ్గర వీకెండ్ బ్యాచెస్ కూడా ఉంటాయి. వీకెండ్ సాటర్డే, సండే కూడా మనం సాటర్డే, సండే ఏం చేస్తామంటే, ఇంకో బ్యాచ్లో పిల్లల్ని, ఇంకొంచెం దూరంలో ఉన్న పిల్లలు కూడా జాయిన్ అవుతారు. మన దగ్గర సెంటర్స్లో ఏంటంటే, ఇప్పుడు మనకి ఎట్లయితే లైవ్ టెలికాస్ట్ అవుతుందో, ఆన్లైన్ క్లాస్ కూడా రన్ అవుతారట. మన పిల్లలు కొన్ని స్కూల్ ఎగ్జామ్స్ ఉండడం, లేట్ అవ్వడం వల్ల వాళ్ళు ఈవినింగ్ క్లాసెస్కి కూడా మనకి ఆన్లైన్లో కూడా జాయిన్ అవ్వచ్చు. సో ఫ్లెక్సిబిలిటీ మెయిన్ ఇంపార్టెంట్ ఇన్ కోచింగ్ సెంటర్స్. టైమింగ్స్ 5 o'clock to 8:30 ఈవినింగ్ ఉంటాయి ఫౌండేషన్ టీము. అండ్ లాంగ్ టర్మ్ రిపీటర్ పిల్లలకి మార్నింగ్ క్లాసులు కూడా ఉంటాయి. 8th నుంచి ఉంటుంది. 8th, 9th, 10th కోచింగ్ ఆన్లైన్, ఆఫ్లైన్ ఉంటుంది, విత్ అలాంగ్ విత్ ద బోర్డ్స్ ఉంటాయి.
చార్జెస్ రీజనబుల్ ఉంటాయి సార్. యాజ్ పర్ మీరు ఒకసారి అడ్మిషన్ ప్రాసెస్ వచ్చి మాట్లాడొచ్చు. రీజనబుల్ అంటే అఫోర్డబుల్ ఉంటుంది. లేదు లేదు అఫోర్డబుల్ ఉంటుంది, అఫోర్డబిలిటీ ఉంటుంది. అండ్ ఒకటైతే ఏంటంటే పిల్లోడు ఇంట్రెస్టెడ్ ఉండి ఆస్పైరింగ్ ఉంటే మాత్రం వీఆర్ ఆల్ సపోర్టింగ్ ద స్టూడెంట్స్. స్టూడెంట్స్ ఒత్తిడికి లోడ్ కదా సార్, మార్నింగ్ అంటే మార్నింగ్ పెడితే. సో సార్ ఇది ఒక పాయింట్ అండి, ఇంట్రెస్టింగ్ పాయింట్. యాక్చువల్లీ మేము ఈవినింగ్ బ్యాచెస్ ఎందుకు స్టార్ట్ చేసామంటే వీఆర్ ఆస్కింగ్ అ చైల్డ్ హూ ఇస్ అస్పైరింగ్, ఇన్స్పిరేషనల్ అండ్ వాంట్ టు బ్రింగ్ వాట్ యూ కాల్ ఇట్ యాజ్ ఫర్ అ లాంగర్ రన్. మనం ఏదైనా ప్రతిరోజు సంపాదించిన సంపాదనలో ఓ 20 రూపాయలు పక్కన వేసుకుంటాం, ఎందుకంటే రేపు పెద్దగా అయ్యాక మన పిల్లలకు ఉపయోగపడితే అట్లా. సో కొంత మనం మనీ ఎలా అయితే సేవ్ చేస్తామో ఫౌండేషన్ ప్రోగ్రామ్ కూడా అలానే. కొంచెం ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలు, కొంచెం చదవాలనుకున్న పిల్లలు సాయంత్రం వాళ్ళు రావచ్చు కాబట్టి వాళ్ళకి ఏం స్ట్రెస్ ఉండదు. అండ్ ఇక్కడ టీచర్ లెర్నింగ్ ఎన్వైరన్మెంట్ చాలా బాగుంటుంది. కూర్చోవచ్చు, మాట్లాడవచ్చు, అడగచ్చు, డౌట్స్ క్లియర్ చేసుకోవచ్చు. సో బోర్డ్స్లో బోర్డ్ సపోర్టింగ్తో పాటు వాళ్ళు ఒలింపియాడ్స్ ప్రిపేర్ అవుతారు. రిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్ కాంటెంటే చెప్తాం కాబట్టి వాళ్ళకి అంత ఒత్తిడి ఉండదు. ఆఫ్టర్ స్కూల్ అవర్స్ కాబట్టి ఇంకా కొంచెం కంఫర్టబుల్ పిల్లలు. అండ్ 3 days ఏ వీకే. ఫౌండేషన్ అయితే 3 days ఏ వీక్ ఉంటుంది. నీట్ అండ్ జేఈ అయితే 4 days 5 days ఏ వీక్ ఉంటుంది. ఎవరైనా చాలా దూరం ఉన్న వాళ్ళు ఇప్పుడు మనం మేడ్చల్ అవతల అట్లా కొంతమంది ఓన్లీ వీకెండ్స్ వస్తారు, అట్లా వాళ్ళకి వీకెండ్ బ్యాచెస్ అవైలబుల్. అకాడమిక్ కోర్సెస్ డిజైన్ ఫర్ కాంపిటిటివ్ ఎగ్జామ్స్ అండ్ రెగ్యులర్ లేదండి, ఇట్స్ ఎ బోర్డ్ అండ్ కాంపిటిటివ్ ఎగ్జామ్ సపోర్ట్. So the exam is built on 3 different parameters. So one, if you are preparing for board, it will serve you on board. But there are a lot of students who prepare in grade 8, 9, 10 for Olympiads. Yeah, regional math Olympiads or junior science Olympiads. So it is also built for Olympiad to be prepared students for Olympiad. But 11, 12 it is built for JEE and NEET. So that's how there are 3 layers of the program itself. And that is how the rigor is also built in. Well, I think he asked that question that how much student has to study. That depends on his aspiration. So if I'm preparing for Olympiads, then I'll have to study a little more. But if I'm preparing for just board, then I can do a regular study along with my sports. New initiative. We are getting very good response. We started from the northern and eastern part of the market largely. But as we are starting in Hyderabad, we get to see a very good response in our centers. Lot of aspiring students who were unable to go to Sri Chaitanya schools because of their able to come and study an integrated program preparing for JEE and medical. The overall objective is to open hundreds of such centers in the times to come and reach out to all the students who are studying in CBSE and ICSE schools to a large extent, and give them the education which can help them to prepare for engineering and medical examination. The teachers here are mostly coming from IITs, and they are largely serving back to the nation, serving back to the society, and they are helping the students in the best possible way. Our job is a coach. So we actually take the best potential of every student and try to help them to reach their potential. We are very sure that in first year of operation itself, our centers have started giving very good results. But as this is our second year and this is the first center in the vicinity of Suchitra, we wanted to reach out to all the parents and all the students to say that if you are exploring a good education, a valuable education, come and work with us and we will put our best efforts to your results. Thank you. మనం అక్కడ రీచ్ అవుతే మన క్లాస్ టైమింగ్స్, క్లాసెస్, బుక్స్ టైమింగ్స్ అన్ని ఒక్కొక్క డిఫరెంట్ కోర్సెస్ ఉంటాయి కాబట్టి పేరెంట్స్ పర్సనల్గా వచ్చి ఆ కోర్సెస్ గురించి డీటెయిల్గా తీసుకోగలిగితే దట్ విల్ బి ఆల్వేస్ బెటర్. There are 2 things which I would like to add here. Realize these are 40 to 50 student classroom sizes. One, we are doing this purposefully because we want to bring special attention to every child. Second, every student has a 360-degree technology enabled. Means you are inside the class. When you go back home, the class is available. The online support is available even at 12 o'clock in the night. You can ask a question and the system will answer those questions. So we are not leaving the child alone at any point of time. Any student who wants to study
always has a support of a teaching or the mentor available for the child. There are the two base differences vis-a-vis us and a lot of other people in the market. ప్లాట్ఫామ్ కూడా ఉంటుంది అనమాట. ఇంటి దగ్గర ఉన్నప్పుడు కూడా మన యాప్ త్రూ స్టూడెంట్ క్వశ్చన్ డౌట్ అడగవచ్చు, తనకు కావాల్సిన క్వశ్చన్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఏదైనా క్వశ్చన్ రాంగ్ అవుతే ఆ క్వశ్చన్ బేస్ మీద 5-6 క్వశ్చన్స్ వస్తాయి అండ్ వీడియో లెక్చర్స్ ఉంటాయి అవైలబుల్. సో ఇప్పుడున్న న్యూ జనరేషన్లో పిల్లలకి టెక్నాలజీ అనేది వాళ్ళు ఇన్బిల్ట్ అయిపోయింది. ఇంతకుముందు మనం టీవీ చూస్తే కష్టంగా ఉండేది, ఇప్పుడు టీవీ లేకపోతే నడదు. సో యాప్ హెస్ బికమ్ మోర్ ఇంపార్టెంట్. సో వీ హ్యావ్ ఎనేబుల్డ్ అనమాట కంప్లీట్గా. మీకు ఇంటి దగ్గర కూడా పిల్లోడు ఎప్పుడు కావాల్సి వస్తే ఆ టైంలో 6కి 7కి డౌట్ కూడా క్లియర్ చేసుకోవచ్చు, ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఆన్లైన్ క్లాస్ అనే కాదు, ఇప్పుడు ఒక క్వశ్చన్ రాంగ్ ఉంది, ఫోటో తీసి ఆ క్వశ్చన్ని అందులో అప్లోడ్ చేస్తే అతనికి 2-3 మినిట్స్లో సొల్యూషన్ వస్తుంది. అండ్ అతను డౌట్స్కి రిజిస్టర్ చేసుకుంటే టీచర్ డౌట్ కూడా చెప్తారు అన్నమాట. సో మనం AI జనరేషన్స్కి ముందుకు వెళ్తున్నాం కాబట్టి టీచింగ్ అండ్ టెక్నాలజీ కూడా డెవలప్ అయింది. దానికి తగ్గట్టుగానే శ్రీ చైతన్య కూడా ప్రతి పిల్లోడికి సహాయం చేయడానికి మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా వీఆర్ వెరీ మచ్ రెడీ. సో కోచింగ్ సెంటర్స్లో అది మీకు ఇంకా బెనిఫిటబుల్గా ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.